ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేస్తే 10,000 రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కొనుగోలు చేస్తే 25,000 రూపాయల సబ్సిడీ, అదే ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేస్తే 1,00,000 రూపాయల సబ్సిడీ. ఇలా ఈవీ కస్టమర్లకి వరాల జల్లుని ప్రకటించారు ఢిల్లీ ఈవీ ప్రభుత్వం అనమాట. ఢిల్లీ ఈవీ పాలసీ 2.0 ఇప్పుడు అఫీషియల్ గా అయితే లాంచ్ చేశారనమాట. ఈ పాలసీలో ఈవీ కస్టమర్లకి చాలా అద్భుతమైన డిస్కౌంట్స్ అయితే ప్రకటించారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్సెంటివ్ రూపంలో ఈ డిస్కౌంట్స్ అనేది కస్టమర్స్ కి అయితే లభిస్తుంది. కేవలం కస్టమర్స్ అనే కాకుండా ఈవీ ఎకో సిస్టమ్ లో ఢిల్లీ పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో చాలా మార్పులు అయితే ఈవీ పాలసీ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మరి ఢిల్లీ ఈవీ పాలసీ 2.1 లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటో ఈ రోజు మన ఎంబీఎస్ ఆడ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆడ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3,000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. మన ప్రీవియస్ గా ఈవీ పాలసీ 2.0 సంబంధించిన డ్రాఫ్ట్ పాలసీ వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఫైనల్ పాలసీలో కొన్ని చేంజెస్ చేస్తూ ఢిల్లీ గవర్నమెంట్ అఫీషియల్ గా ఈవీ పాలసీ 2.1 అయితే అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఈవీ పాలసీ 2.0 కోసం 200 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. అది కాకుండా 1,100 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కూడా కేటాయించడం జరిగింది. ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ లో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. లైక్ ఎలక్ట్రిక్ బస్సెస్ కానివ్వండి, లేకపోతే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా వీళ్ళైతే టార్గెట్ చేశారు. ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాం అనమాట. ఢిల్లీ ఈవీ పాలసీ కోసం 2026 సంవత్సరంలో గవర్నమెంట్ మొత్తానికి 200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ పాలసీ వచ్చి 2030 సంవత్సరం మార్చి 31వ తారీఖు వరకు కూడా ఈ పాలసీ అమల్లో అయితే ఉంటుందన్నమాట. ఈ 200 కోట్ల రూపాయల పాలసీలో మనకి 140 కోట్ల రూపాయలు వచ్చి డైరెక్ట్ ఇన్సెంటివ్స్ కి అయితే ఇస్తారు. 40 కోట్ల రూపాయలు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అయితే ఖర్చు పెడతారు. ఇక 20 కోట్ల రూపాయలు వచ్చి అడ్మిన్ మరియు అవేర్నెస్ కోసం అయితే ఖర్చులు అనేది మిగిలిన 20 కోట్ల రూపాయలు అనేది యూజ్ చేసుకుంటారనమాట. ఇక ఫస్ట్ వచ్చి మనకి ఇన్సెంటివ్స్ పరంగా అయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద 10,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారన్నమాట. సో ఈ 10,000 రూపాయల్లో కూడా మనకి 1 కిలోవాట్ అవర్కి 5,000 రూపాయల లెక్కన ఎంత పెద్ద బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉన్నా కూడా మ్యాక్సిమం వచ్చేది 10,000 రూపాయల వరకు సబ్సిడీ అయితే ఇస్తారు. ఇది కాకుండా ఒకవేళ ఎవరైనా తమ పాత పెట్రోల్ వెహికల్ ని స్క్రాప్ చేస్తే కనుక ఇన్సెంటివ్ బోనస్ అనేది అదనంగా అయితే అందిస్తున్నారు. నెక్స్ట్ మన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ చూసుకున్నైతే మాక్సిమం 25,000 రూపాయల వరకు సబ్సిడీ అయితే అందిస్తున్నారు అనమాట. సో ఈ 25,000 రూపాయల సబ్సిడీ అయితే ఉంటుందో అగైన్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా అయితే ఉంటుంది. మాక్సిమం వచ్చేది 25,000 రూపాయల వరకు సబ్సిడీ అయితే ఉంటుంది అనమాట. త్రీ వీలర్ ఆటోస్ ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళకి కూడా ఒక బెనిఫిట్ గా అయితే మారిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఫోర్ వీలర్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేస్తారో వాళ్ళకి అప్ టు 1,00,000 రూపాయల వరకు సబ్సిడీ అందిస్తామని చెప్తున్నారు. పర్చేస్ సబ్సిడీ వచ్చి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. అది కాకుండా అడిషనల్ బోనస్ ఏంటంటే ఢిల్లీలో రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు లేదు కాబట్టి దానికి ఇంకొక 45,000 రూపాయలు రిజిస్ట్రేషన్ వేవేర్ అనేది అదనంగా అయితే వీళ్ళు సేవ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా లభిస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ కొనుగోలు చేస్తే కనుక అది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ నుంచి ఏదైతే లభిస్తుంది అనమాట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు అయితే లభిస్తుంది ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ తీసుకుంటే. అవన్నీ కూడా గమనించుకుంటే కనుక సుమారుగా ఒక 2,50,000 రూపాయల వరకు అనేది ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ మీద ఒక కస్టమర్ సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ రోడ్ ట్యాక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఢిల్లీ గవర్నమెంట్ రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది తీసుకోవట్లేదు కాబట్టి ఉదాహరణకి ఫోర్ వీలర్ మీద సుమారుగా 1,20,000 రూపాయలు డబ్బులు అనేది ఆదా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మీద అయితే కనుక 15,000 రూపాయలు అయితే డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇక పెర్మిట్ ఫీజు కూడా అయితే డబ్బులు అనేది ఆదా చేసుకోవచ్చు అనేది అయితే చెప్తున్నారు. దీనివల్ల కూడా ఎవరైతే ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ కొనుగోలు చేస్తారో అడిషనల్ అడ్వాంటేజ్ అయితే లభిస్తుంది. నార్మల్ టూ వీలర్ కస్టమర్స్ కూడా సుమారుగా 8,000 రూపాయల నుంచి 13,000 రూపాయల వరకు డబ్బులు అయితే ఆదా చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి స్క్రాపింగ్ బోనస్ అనమాట. ఈ స్క్రాపింగ్ బోనస్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ గా ఉన్న తమ వెహికల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్క్రాప్ చేస్తే దానికి ఒక 5% అనేది ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది అందిస్తారనమాట. ఎవరైతే తమ ఓల్డ్ వెహికల్ ని గవర్నమెంట్ కి సరెండర్ చేస్తారంటే స్క్రాపేజ్ చేస్తారో దాని నుంచి స్క్రాపేజ్ సర్టిఫికేషన్ అయితే పొందుతారు. దాని తర్వాత గవర్నమెంట్ ఈ ఎవరైతే స్క్రాప్ చేస్తారో వాళ్ళు టూ వీలర్ కానివ్వండి, త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఓనర్స్ కి ఇన్సెంటివ్ అమౌంట్ అనేది అందిస్తారు అనమాట. నెక్స్ట్ రెట్రోఫిట్ మోడల్ కింద కూడా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అయితే అందిస్తున్నారు అనమాట. సో ఎవరైతే తమ పాత వెహికల్స్ లైక్ ముఖ్యంగా త్రీ వీలర్స్ ని ఎవరైతే పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోస్ని కన్వర్షన్ చేసుకుంటారో వాళ్ళకి అప్ టు 50% వరకు ఇన్సెంటివ్ అయితే కవరేజ్ అయితే ఇస్తానని చెప్తున్నారు. అంటే 50,000 రూపాయల వరకు ఎవరైతే తమ పాత ఆటోల్ని కొత్త ఎలక్ట్రిక్ ఆటోస్ కింద కన్వర్ట్ చేసుకుంటే 50,000 రూపాయల వరకు ఇన్సెంటివ్ అనేది అందిస్తారనమాట. అది కూడా త్రీ వీలర్ ఓనర్స్ కి అడ్వాంటేజ్ గా అయితే మారుతుంది. ఈ సబ్సిడీ అయితే ఉందో ఛార్జర్ కూడా అందిస్తున్నారు అనమాట. ఎవరైతే కనుక హోమ్ ఛార్జర్ని ఇన్స్టాల్ చేస్తారో అంటే వాళ్ళ దగ్గర ఛార్జర్ కింద పెట్టుకుని అంటే ఒక ఛార్జింగ్ స్టేషన్ కింద ఇతరులకు కూడా యాక్సెస్ ఇస్తే కనుక
మ్యాక్సిమం వచ్చేసరికి 6,000 రూపాయల వరకు గవర్నమెంట్ సబ్సిడీ అయితే ఇస్తా అనేది చెప్తున్నారన్నమాట. ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీగా అయితే అందిస్తా అనేది చెప్తున్నారు. వాళ్ళకైతే అప్రూవల్స్ ఏదైతే ఉన్నాయో ఖర్చులు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది చెప్తున్నారన్నమాట. సో వీళ్ళు మ్యాక్సిమం వచ్చి ఒక 30,000 రూపాయలు విలువ గల ఎలక్ట్రిక్ ఛార్జర్ ఏదైతే పెడతారో ఈవీ ఛార్జర్ పెట్టిన వాళ్ళందరికీ కూడా 6,000 రూపీస్ వరకు సబ్సిడీ అయితే అందిస్తా అనేది చెప్తున్నారు. ఇది కాకుండా మనకి ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్కింగ్ కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేస్తా అనేది చెప్తున్నారన్నమాట. 2029 సంవత్సరానికి వచ్చేసరికి మొత్తం ఓవరాల్గా ఢిల్లీ, నార్త్ ఢిల్లీ కానివ్వండి, సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ అన్నిటికీ కూడా ఓవరాల్ గా వచ్చేసరికి 9,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా చెప్తున్నారు అనమాట. నార్త్ ఢిల్లీలో 4,210 ఛార్జింగ్ స్టేషన్స్, సౌత్ ఢిల్లీలో మనకి 5,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్, ఈస్ట్ ఢిల్లీలో మనకి 2,000 పైగా ఛార్జింగ్ స్టేషన్, వెస్ట్ ఢిల్లీలో 2,900 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట. ప్రెసెంట్ ఉన్న 9,000 ఛార్జింగ్ స్టేషన్స్ నుంచి కాస్త 16,000 ఛార్జింగ్ స్టేషన్స్ కి 2029 వరకు అయితే వీళ్ళు ఎక్స్పాన్షన్ కి అయితే రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మ్యాండేట్ గా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలని చెప్పి అయితే కొన్ని పాలసీస్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. పార్కింగ్ స్లాట్స్ లో 20% అనేది ఈవీస్ కి ఛార్జింగ్ పాయింట్ అనేది ఉండేలాగా, పవర్ అలొకేషన్, అలానే ఇన్స్టాలేషన్ కాస్ట్, ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి అడిషనల్ గా ఇన్సెంటివ్ కూడా అందించిపోతున్నారు అనమాట. నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సెస్ ఏదైతే ఉంటుందో కస్టమర్స్ నార్మల్ పబ్లిక్ బస్సెస్ ఎక్కుతారు కాబట్టి వాళ్ళ కోసం 8,374 కోట్ల రూపాయలు అయితే ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా అయితే కేటాయిస్తున్నారు. ఇందులో బస్సు ప్రొక్యూర్మెంట్ కోసం 5,200 కోట్ల రూపాయలు, డిపోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ కోసం 2,100 కోట్ల రూపాయలు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం 1,000 కోట్ల రూపాయలు, అంటే మనకి B2B డెలివరీస్ కోసం ఒక 1,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారనమాట. ఇక బస్సెస్ పరంగా ఎగ్జిస్టింగ్ గా 5,800 ఎలక్ట్రిక్ బస్సులను కాస్త 14,000 అయితే పెంచబోతున్నారన్నమాట. సో దీనివల్ల మరింత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అయితే తగ్గించడం కోసం గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక డిపో ఇన్ఫ్రాస్ట్రక్చర్ 320 కోట్ల రూపాయలు ఎలక్ట్రిఫికేషన్ ప్రాసెస్ కోసం అయితే వీళ్ళు కేటాయిస్తున్నారు. ఛార్జింగ్ బేస్ కోసం 1,200 పైగా ఛార్జింగ్ బేస్ అయితే పెడతారంట. అలానే సోలార్ ఇంటిగ్రేషన్ కోసం మొత్తం 45 మెగావాట్ల సోలార్ ఇంటిగ్రేషన్ అయితే చేయబోతున్నారు. సో వీటన్నిటికీ 320 కోట్ల రూపాయలు అయితే కేటాయిస్తున్నారు అనమాట. సో ఢిల్లీ 2030 సంవత్సరానికి వచ్చేసరికి ఫ్యూచర్ ఈవీ సిటీ రెడీగా ఉండడం కోసం ఎయిర్ క్వాలిటీని మరింత మెరుగుపరచాలి, అలానే ఈవీ అడాప్షన్ 100% పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా వీళ్ళు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు. స్మార్ట్ గ్రిడ్ ఉండడం కోసం, ఈవెన్ నాయిస్ లెవెల్ కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఓవరాల్ ఒక విజన్ అయితే రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈవీ పాలసీ ఏదైతే ఉందో ఒక ఓవరాల్ ఈకో సిస్టమ్ అయితే బిల్డ్ చేసేలాగా అయితే ఉందన్నమాట. 100% క్లీన్ ఎయిర్ ఉండాలి, అలానే స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దాంతోపాటుగా ఈవీ గ్రోత్ పెరగాలి, దాంతోపాటుగా పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఈవీ పాలసీని అయితే గవర్నమెంట్ బిల్డ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఢిల్లీ గవర్నమెంట్ ఈ ఈవీ పాలసీ 2.0లో ఇంకొక మ్యాండేట్ కూడా చేస్తుంది అనమాట. ఎవరైతే డీలర్స్ ఉంటారో మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా 400 పైగా ఈవీ డీలర్స్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రతి డీలర్షిప్ దగ్గర మినిమం ఒక ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈవీ పాలసీ 2.0 అయితే మెన్షన్ చేశారు అనమాట. అది ఎగ్జాక్ట్ గా వాళ్ళ డీలర్షిప్ దగ్గరనే కాదు, వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో చోట ఒక ఛార్జింగ్ స్టేషన్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. నిజంగా ఈ పాలసీ ఉన్నట్టుగా ఇంప్లిమెంట్ అవుతే కనుక రేంజ్ యాంగ్జైటీ అనేది ఇంకా ఢిల్లీలో అనేది ఆల్మోస్ట్ గా తొలగిపోయినట్టే అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి చోట ఒక ఛార్జింగ్ స్టేషన్ డీలర్షిప్ దగ్గర పెట్టే కనుక ఢిల్లీలో చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉంటాయి. అది కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రకారంగా ఈవీ బస్సెస్ కూడా ప్రాసెస్ ఉన్నారు కాబట్టి ఈవీ రెవల్యూషన్ లో ఢిల్లీ ఒక ముందు అడుగు వేస్తుంది అనేది చెప్పుకోవచ్చు. ఇదన్నీ జరిగితే కనుక పొల్యూషన్ ప్రజెంట్ ఢిల్లీలో చాలా అతిపెద్ద భూత ఏదైనా ఉందంటే కనుక పొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. దాన్ని తరిమి కొట్టి ఈవీ వెహికల్స్ ని ప్రోత్సహించే విధంగా ఈ పాలసీ అయితే ఉందన్నమాట. ఈ పాలసీస్ ముందు ఇతర రాష్ట్రాలకు కూడా వస్తే బాగుండని అనిపిస్తుంది. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాగ ఇన్సెంటివ్స్ రూపంలో ఏమైనా అందిస్తే, లేకపోతే ఛార్జింగ్ స్టేషన్ ఖచ్చితంగా ప్రతి డీలర్షిప్ దగ్గర ఒక ఛార్జింగ్ స్టేషన్స్ లాంటివి పెడితే కనుక తెలుగు రాష్ట్రాల్లో కూడా మరింత రేంజ్ యాంగ్జైటీ అనేది తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈవీ పాలసీ 2.0 ఢిల్లీ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఆనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ్ ఛానల్, లేడీస్ ట్రిబ్యూట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.